హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు రైల్వే పారామెడికల్ సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో దిస్ ఈజ్ అవర్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్. మనకి ఒక ఆర్ఆర్బీ సికింద్రాబాద్ లింక్ అప్డేట్ రాలేదు, కానీ ఆర్ఆర్బీ సిలిగురి నుంచి అయితే మనకైతే అప్డేట్ రావడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితం మనకి ఇక్కడ యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా సిఎన్ నెంబర్ 04/2024. ఇక్కడ చూస్తున్నారు కదా, పబ్లిష్డ్ ఆన్ 12/8/2024. సో ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. యాక్చువల్గా ఈ యొక్క నోటీస్ అనేది ఇంటర్నెట్లో మనకు దాదాపుగా 4 to 5 days బ్యాకే రావడం జరిగింది, కానీ అఫీషియల్గా వచ్చిన తర్వాత మాత్రమే డిస్కస్ చేసుకుందామని ఇప్పటివరకు వీడియో అయితే చేయలేదు. సో అఫీషియల్గా మనకైతే రావడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో అప్లికేషన్స్ అనేవి మనకి ఈ నెల 17 నుంచి అయితే రిసీవ్ చేసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కూడా యాక్చువల్గా ఈ వీక్ రావాల్సి ఉంది, కానీ 1 వీకే ప్రీ రిలీజ్ అయిపోయింది. సో దానివల్లనే మనకి ఒక కన్ఫ్యూజన్స్ అని. సో మనం ఈ నెల 17 లోపు ఎప్పుడు డిస్కస్ చేసుకున్నా సేమ్ కంటెంట్ ఉంటుంది. 17 నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ నెల 17 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయితే అప్లికేషన్స్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి September 16th. అండ్ అదేవిధంగా మనకు మాడిఫికేషన్ కోసం 1 వీక్ ఎక్స్టెండ్ చేస్తారు, మనకు September 17 నుంచి September 26 వరకు. అండ్ విధంగా ఉన్నటువంటి పోస్టులు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు డైటీషియన్ కనుక తీసుకుంటే లెవెల్ 7 బేస్ పైన ఇక్కడ వీళ్ళ యొక్క ఇనిషియల్ పే 44,900. అండ్ అదే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C2. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి 1/1/2025 ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెస్ అన్ని కూడా 1/1/2025 అంటే January 1, 2025 వరకు మీ యొక్క ఏజ్ అనేది దీని యొక్క లిమిట్లో ఉండాల్సి ఉంటుంది. సో 18 to 36 years, వేకెన్సీస్ 5. అండ్ నెక్స్ట్ నర్సింగ్ సూపరింటెండెంట్ లెవెల్ 7 బేస్ పైన 713 వేకెన్సీస్. ఆడియోలాజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ 4 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ 7 వేకెన్సీస్. ఇవన్నీ కూడా మనకు లెవెల్ 6 సంబంధించినవి. డెంటల్ హైజీనిస్ట్ 3 వేకెన్సీస్. సో ఇక్కడ మనకు ఉన్నాయి కదా ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్ కానీ అండ్ ఏజ్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్ 20 పోస్టులు. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 126 వేకెన్సీస్. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ 27 వేకెన్సీస్. పర్ఫ్యూషనిస్ట్ 2 వేకెన్సీస్. ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2 20 వేకెన్సీస్. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 2 వేకెన్సీస్. క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 2 వేకెన్సీస్. ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ కనుక తీసుకుంటే 246. రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ కనుక తీసుకుంటే 64. స్పీచ్ థెరపిస్ట్ 1. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క లాస్ట్ 3 వచ్చేసరికి మనకు లెవెల్ 5. అండ్ నెక్స్ట్ లెవెల్ 4 కనుక తీసుకుంటే కార్డియక్ టెక్నీషియన్ 4. ఆప్టోమెట్రిస్ట్ 4 వేకెన్సీస్. ఈసీజీ టెక్నీషియన్ 13 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ లెవెల్ 3 కనుక తీసుకుంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 కనుక తీసుకుంటే లెవెల్ 3 బేస్ పైన 94 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి లెవెల్ 2 బేస్ పైన ఫీల్డ్ వర్కర్. సో మనకు 19 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా మనకు పోస్టులు వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా మందికి కూడా ఈ యొక్క ఫీల్డ్ వర్కర్ పోస్టుల గురించినటువంటి డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. సో ఇక 19 పోస్టులు కన్నా తీసుకుంటే మనకు అన్ని జోన్లలో అయితే లేవు. సో మనకి ఇక్కడ ప్రయాగ్రాజ్లో 1, అజ్మీర్లో 3, చెన్నైలో 2, గౌహతిలో 1, కలకత్తాలో 8 అండ్ అదేవిధంగా ముంబైలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. మన యొక్క సికింద్రాబాద్లో మాత్రం వేకెన్సీస్ అయితే లేవు. అండ్ అదేవిధంగా దీనికి అర్హత కూడా మనకు ఇంటర్మీడియట్ బేస్ పైన బయాలజీ ఆర్ కెమిస్ట్రీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎంపీసీఆర్ బైపీసీ అయితే ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే ఈ యొక్క పోస్ట్ ఏదైతే ఫీల్డ్ వర్కర్ ఏదైతే ఉందో ఇది బైపీసీ వాళ్ళకి కరెక్ట్ సూట్ అవుతుంది, ఎందుకంటే దాని యొక్క సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత మీకే క్లారిటీ వస్తుంది, ఓకే. సో ఇప్పుడు మనం రెవెన్యూ డేటాలోకి వెళ్ళిపోయే ముందు వీళ్ళకి ఈ యొక్క 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వర్తిస్తుంది డ్యూ టు కోవిడ్ పాండమిక్ బేస్ పైన కాబట్టి. సో ఇది కూడా మీరైతే పరిగణలో తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సింగిల్ సిబిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఆ యొక్క సింగిల్ సిబిటీ అనేది మల్టిపుల్ షిఫ్ట్లో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు డీవీ అండ్ మెడికల్కి 1:1 రేషియోలో వీళ్ళైతే షార్ట్ లిస్టెడ్ చేస్తారు అకార్డింగ్ టు ద వేకెన్సీస్. అండ్ అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరిగింది. ఇది రైల్వే అన్ని ఎగ్జామ్స్ కూడా మనకైతే కామన్, ఇది 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ సంబంధించినటువంటి B1, C1, C2 సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇక్కడ ఆ యొక్క ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ యొక్క ఏజ్ గ్రూప్ ప్రకారంగా మనకి ఇక్కడ ఇంకా ఎలాబొరేటెడ్ అయినటువంటి డీటెయిల్ డేట్స్ వైజ్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ విత్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. SC ST క్యాండిడేట్స్ 5 years, OBC నాన్ క్రిమిలియర్కి 3 years. అండ్ అదేవిధంగా రిమైనింగ్ కేటగిరీ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే SC ST ఎక్స్ సర్వీస్ మెన్, PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ అండ్ EBC వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరూ కూడా సిబిటీ రాయంగానే వాళ్ళందరూ కూడా 250 రూపీస్ అయితే రీఫండ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అపీర్ అయిన వాళ్ళందరూ కూడా 400 అయితే రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పేపర్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ
సిబిటి బేస్ పైన కనుక తీసుకుంటే ఓవరాల్గా 100 క్వశ్చన్స్ని 90 మినిట్స్లో సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. పేపర్ ప్యాటర్న్లో ఫస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎబిలిటీ 70 క్వశ్చన్స్ 70 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, జనరల్ ఆర్థమెటిక్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, జనరల్ సైన్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. సో ఇక్కడ ప్రొఫెషనల్ ఎబిలిటీకి మనకి ఇక్కడ 70 మార్క్స్కి రిమైనింగ్ కాన్సెప్ట్ మొత్తం కూడా మనకు జనరల్ కాన్సెప్ట్ మొత్తం కూడా 30 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ పారామీటర్స్ అంటే ఇక్కడ మనకి ఏ పోస్ట్కి వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంది అండ్ అదేవిధంగా లోవర్ ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ దాంతోపాటు డీటెయిల్ డేటా ఇక్కడ మనకి ఇది ఇవ్వడం జరిగింది. నర్సింగ్ సూపరింటెండెంట్ కనుక తీసుకుంటే రిజిస్టర్డ్ నర్స్ యొక్క సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది, లేదా మనకి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ అయినా చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్డియక్ టెక్నీషియన్ కనుక తీసుకుంటే ఇంటర్మీడియట్ సైన్స్ చేసి ఉండాలి అండ్ దాంతోపాటు ఈసీజీ పైన డిప్లొమా చేసిన వాళ్ళ అర్హులు, లేదా మన కోల్టర్ అండ్ టీఎంటీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈకో కార్డియోగ్రఫీ దానిపైన ట్రైన్ అయిన వాళ్ళని ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లినికల్ సైకాలజిస్ట్ మాస్టర్ డిగ్రీ ఇన్ క్లినికల్ సైకాలజీ, సో క్లినికల్ సైకాలజీలో పీజీ కానీ లేకపోతే సోషల్ సైకాలజీలో పీజీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్, సో ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఇన్ ఈసీజీ ల్యాబొరేటరీ టెక్నాలజీ లేదా కార్డియాలజీ లేదా కార్డియాలజీ టెక్నీషియన్ లేదా కార్డియాలజీ టెక్నిక్స్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఇంకా డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ వర్కర్, సో ఫీల్డ్ వర్కర్లో మనకి ఇక్కడ 12th అని ఇవ్వడం జరిగింది. 12th ఇన్ సైన్స్, సో సైన్స్ అంటే మనకు రెగ్యులర్గా వచ్చేది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ కూడా మనకి సైన్స్ కోటాలకు వస్తాయి. సో విత్ సైన్స్ ఆర్ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, సో బైపీసీలో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆర్ కెమిస్ట్రీ అని ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఇక్కడ ఎండ్ అని పెట్టుంటే మాత్రం ఇది బైపీసీ వాళ్ళకి, ఇక్కడ ఆర్ అని పెట్టడం వల్ల ఎంపీసీ వాళ్ళకి కూడా మనకైతే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఎంపీసీ వాళ్ళకంటే బైపీసీ వాళ్ళకి ఇదైతే యూటిలైజ్ అయింది. తర్వాత వాళ్ళకు సిలబస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ కన్నా తీసుకుంటే ఆ యొక్క స్పెషలైజేషన్ చేసిన వాళ్ళంతా అర్హులు. బీఎస్సీలో మనకు కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూస్తున్నారు కదా 1 year డిప్లొమా ఆఫ్ హెల్త్ ఆర్ శానిటరీ ఇన్స్పెక్టర్ చేసిన వాళ్ళు అర్హులు. ఓకేనా, సో ఇది ఖచ్చితంగా చేసి ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే బీఎస్సీలో కెమిస్ట్రీ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్ కదా, ఇది ఒక్కటి చూసేసి ఎవరైతే ఎంపీసీ కానీ లేకపోతే ఎంసీసీఎస్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మాకు ఇది ఉంది కదా అని అనుకుంటున్నారు. దాంతోపాటు ఇక్కడ చూడండి ప్లస్ చేసిన వాళ్ళ అర్హులు, లేదంటే 1 year ఎన్టీసీ ఎవరైతే ఒక హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ చేసి ఉంటారో వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్, సో ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ అంటే డిఎంఎల్టీ చేసిన వాళ్ళ అర్హులు, లేదా మనకి ఇక్కడ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పైన సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటి యొక్క ఎక్స్టెన్షన్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ పర్ఫ్యూషనిస్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ చేసిన వాళ్ళైనా, లేకపోతే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ కార్డియక్ పల్మనరీ పంప్ టెక్నీషియన్ పైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2 కనుక తీసుకుంటే ఇక్కడ మనకు ఫిజియోథెరపీలో బ్యాచులర్ డిగ్రీ అంటే డిగ్రీ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ దాంతోపాటు 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ. అండ్ నెక్స్ట్ రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ కనుక తీసుకుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అంటే ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఏమొస్తుంది, ఎంపీసీ వస్తుంది, బైపీసీ వస్తుంది. అండ్ డిప్లొమా ఇన్ కార్డియోగ్రఫీ, సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసి దాంతోపాటు ఇక్కడ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ లేదా ఎక్స్రే టెక్నీషియన్ లేదా రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ వీటిలో ఏదో ఒకటి చేసిన వాళ్ళు అర్హులు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఫార్మసిస్ట్ కనుక తీసుకుంటే ఎంట్రీ బేస్ పైన ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ లేదా ఈక్వాలెంట్ అంటే విత్ డిప్లొమా ఫార్మసీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే బీ ఫార్మ్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్ కనుక తీసుకుంటే బీఎస్సీ ప్లస్ డిప్లొమా ఇన్ హీమోడయాలసిస్, లేదంటే మనకి ఇక్కడ ట్రైనింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది హీమోడయాలసిస్ బేస్ పైన, ఆ యొక్క ట్రైనింగ్ చేసిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్టోమెట్రిస్ట్ కనుక తీసుకుంటే బీఎస్సీ ఇన్ ఆప్టోమెట్రీ లేదంటే డిప్లొమా ఇన్ ఆప్థమాలిక్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ నెక్స్ట్ ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ కనుక తీసుకుంటే బీఎస్సీ విత్ బయోకెమిస్ట్రీ కానీ మైక్రోబయాలజీ కానీ లైఫ్ సైన్స్ కానీ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో ఇక్కడ మనకు బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అంటే బైపీసీ అంటే బీజెడ్సీ అట్లాంటివి ఉంటాయి కదా, సో వాటికి ఒక సెక్షన్లోకి రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు డిఎంఎల్టీ ఆర్ ఈక్వాలెంట్ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ నెక్స్ట్ డెంటల్ హైజీనిస్ట్ అంటే డెంటల్ టెక్నాలజీ సంబంధించినటువంటి డేటా. సో డెంటల్ హైజీనిస్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ డిగ్రీ ఇన్ బయాలజీ, సో బయాలజీ చేయాలి. దాంతోపాటు ఇక్కడ చూడండి డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇక్కడ డెంటల్ హైజీన్ చేసిన వాళ్ళ అర్హులు. ఓకే, అండ్ దాంతోపాటు డెంటల్ హైజీనిస్ట్ బేస్ పైన రిజిస్టర్డ్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ అంటే అవన్నీ ఉండాలి, అవన్నీ ఉంటేనే దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ డైటీషియన్ కన్నా తీసుకుంటే సేమ్ దానికి సంబంధించినటువంటి డైటెటిక్స్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కన్నా తీసుకుంటే ఇక్కడ మనకు డిప్లొమా ఫ్రమ్ రెప్యూటెడ్ కార్డిక్ ల్యాబ్ సంబంధించినటువంటి ప్రొఫెషనల్ క్యాత్ ల్యాబ్ వర్క్ లేదా 2 years హౌస్ ట్రైనింగ్ అయినా చేసిన వాళ్ళ అర్హులు. ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కన్నా తీసుకుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ. సో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ నెక్స్ట్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్. సో దీనికి సంబంధించినటువంటి తీసుకుంటే సేమ్ అదే ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ ASLP చేసిన వాళ్ళు అర్హులు. అండ్ నెక్స్ట్ స్పీచ్ థెరపిస్ట్ కన్నా తీసుకుంటే స్పీచ్ థెరపీ చేసిన వాళ్ళు అర్హులు. ఓకేనా, BSc అండ్ డిప్లొమా. అండ్ ఇక్కడ మనకు జోన్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మన సికింద్రాబాద్ ఓపెన్ చేద్దాం. సో దిస్ ఈజ్ సికింద్రాబాద్. సో సికింద్రాబాద్లో చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం మీద 79 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్, రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్. సో కేవలం 79 మాత్రమే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సిలబస్. సో చాలా మంది కూడా అడుగుతున్నటువంటి పోస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ బేస్ పైన ఉన్నది కదా, సో దాని గురించి అడుగుతున్నారు కాబట్టి ఫీల్డ్ వర్కర్ సంబంధించినటువంటి సిలబస్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫీల్డ్ వర్కర్ సంబంధించింది. ఎందుకు ఇది బైపీసీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుందన్న చూడండి. ఫిజియాలజీ ఆఫ్ కాన్సెప్షన్, కాంట్రాసెప్షన్ ఆఫ్ వేరియస్ మెథడ్స్, నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్, న్యూట్రిషన్, యాంటీనాటల్ అండ్ పోస్ట్ నాటల్ కేర్, టార్గెట్ గ్రూప్స్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్, ఇంటెన్సివ్స్ అండ్ యాక్సెప్టింగ్ స్మాల్ ఫ్యామిలీ నాన్ స్పెషల్ అండ్ అదేవిధంగా పర్సనల్ హైజీన్, కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, HIV AIDS, వైటల్ స్టాటిస్టిక్స్, బర్త్ రేట్, డెత్ రేట్ ఎక్సెట్రా, ఆర్గనైజేషనల్ చార్ట్ ఫర్ ఫ్యామిలీ వెల్ఫేర్ బ్రాంచ్ అండ్ ద మెడికల్ డిపార్ట్మెంట్, రికార్డ్ కీపింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ వేరియస్ రికార్డ్స్, రిజిస్టర్స్, హెల్త్ కార్డ్స్, రిపోర్ట్స్. సో ఇది మనకి ఒక 70 మార్క్స్ సంబంధించినటువంటి ఫీల్డ్ వర్కర్ సంబంధించినటువంటి సిలబస్. ఓకే, సో ఈ సిలబస్ పైన మనకైతే 70 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. ఇది మొత్తం బైపీసీ వాళ్ళకి రిలేటెడే. ఇందులో మనకు జనరల్ ఎంపీసీ వాళ్ళకైతే ఒక్క పాయింట్ కూడా వాళ్ళ అకాడమిక్లో లేదు. సో పోస్ట్ ఇచ్చేటప్పుడు కూడా మనకు అక్కడ అది ఎంపీసీ లెక్క కనిపించినప్పటికీ వాళ్ళకే ప్రియారిటీ అయితే ఇస్తారు. సో బెటర్ టు అవాయిడ్. నా పాయింట్ ఆఫ్ అయితే అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఈ సిలబస్ అంతా నేర్చుకునే బదులు మనకు RPF ఉంది, NTPC ఉంది, గ్రూప్ D ఉంది, అండ్ అదేవిధంగా మనకు ఆల్రెడీ కొన్ని స్పెషలైజ్డ్ పోస్టులు కూడా ఉన్నాయి కదా మనకి ఒక టెక్నీషియన్ గ్రేడ్ 3లో, అట్లాంటి వాటికి ట్రై చేయడం బెస్ట్ అది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు 30 మార్క్స్ సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే జనరల్ ఆర్థమెటిక్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా. ఓకే, ఈ విధంగా మనకైతే కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంపార్టెంట్ అయినటువంటి సర్టిఫికేట్స్, వాటి యొక్క పర్ఫార్మెన్స్. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పారామెడికల్ సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ ఐ హోప్ మీకు అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనం మరొక అప్డేట్తో కలుద్దాం. అండ్ అప్పటి వరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ, అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.